कृष्ण कृष्ण हरे 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 राम హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నవనీత. నేను హైదరాబాద్లో హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. నేను ఎప్పుడు చూడలేదు ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుందో. సో హైదరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది. మా పాపతో ఫస్ట్ టైం వెళ్తున్నా. మా పాప కూడా బయటికి వెళ్దామంటే చాలా ఫుల్ హుషారు ఉంటుంది. సో ఈరోజు పాపని తీసుకొని ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే ఇస్కాన్ టెంపుల్. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో నామం పెట్టుకోవడానికి అక్కడ గంధం ఉంది. అబ్బాయిలు ఒక సైడ్ అండ్ అమ్మాయిలు ఒక సైడ్, మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా ఉంది. సో మేము వెళ్ళింది ఉగాది రోజు కాబట్టి ఆ రోజు కొంచెం ఫుల్ రష్ ఉంది. కానీ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. కృష్ణయ్య రాధమ్మతో ఉన్నారు. ఎంత బాగుందో అక్కడ, చాలా చాలా బాగుంది. హైదరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ ఇంత బాగుంటే రియల్గా ఇస్కాన్ టెంపుల్ ఇంకెంత బాగుంటుందో అనిపించింది. సో మనం ఆ కృష్ణయ్య రాధమ్మని చూడడానికైతే లైన్లో నిలబడాలి. సో స్టార్టింగ్లో భక్తివేదాంత స్వామి స్టాచ్యూ అయితే ఉంది. ఈయన ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్. రాధాకృష్ణల పక్కనే మనకు పూరి జగన్నాథ్లో జగన్నాథుడు ఎలా ఉంటాడు, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నారు. అండ్ ఇక్కడ చుట్టూ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు రాధాదేవితో కానీ గోపికలతో కానీ ఆడుకున్నవి అక్కడ అంతా బాగా ఫోటోలు అన్నీ ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది. ఆయన చిన్నప్పుడు ఏమేమి చేశాడు ఇవన్నీ అక్కడ చుట్టూ బాగున్నాయి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం స్టెప్స్ దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎగ్జిట్ ఎంట్రీ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అది కూడా ఒక లోపలికి ఎంట్రీ గేట్, అక్కడే ఎగ్జిట్ ఎంట్రీ కూడా ఉంటుంది. సో అక్కడ చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసిన సాహసాలు చాలా ఉన్నాయి. చిన్నప్పుడు యశోదమ్మతో చేసిన అల్లరి. సో ఇక్కడ అన్నీ నీట్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు చాలా నచ్చింది. हरे राम 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 हरे हरे. Loudly and focusedly. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण అక్కడ హరే రామ్ హరే కృష్ణ అంటే మా లక్కితలు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ డ్యాన్స్ కూడా చేస్తుంది. సో నాకైతే తను చూస్తే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము. సో ఇలా బయటికి వస్తే పిల్లలకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఎగ్జిట్లో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళే ఇక్కడ చిన్న కృష్ణులు విగ్రహాలు, కొంచెం క్యూట్ బొమ్మలు, చిన్న పిల్లలకి ఇష్టమయ్యేటట్టుగా ఇక్కడ జగన్నాథి బొమ్మలు చాలా బాగున్నాయి. సో నాకైతే చాలా నచ్చింది. క్యూట్ చిన్నవి చూస్తుంటే మళ్ళీ చెప్పమాలలు, చాలా కీ చైన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ వీటితో పాటు బుక్స్ మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే అది తెలుగులో ఉంది, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో బుక్స్ ఉన్నాయి. మహాభారతము, భగవద్గీత అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ శ్రీకృష్ణుడి స్టాచ్యూస్, ఫొటోస్, ఫ్రేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో దాని తర్వాత ఇక్కడ చిన్న విగ్రహాలకి మనం ఇంట్లో చిన్న విగ్రహాలకు వేసే చైన్స్, తలపై పెట్టుకునే కిరీటాలు ఇంకా చాలా ఉన్నాయి. సో
చిన్న చిన్న కృష్ణుని చూస్తుంటే నాకైతే ఎంత క్యూట్గా అనిపిస్తుందో. సో ఇక్కడ ఆవులకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కావాలంటే మనం కొనుక్కొని ఆవులకు వేయాలి. అండ్ ఇక్కడనే ఫ్రీ ప్రసాదం కూడా పెడుతున్నారు. మనం ఆవులకు అక్కడ ఫుడ్ పెట్టిన తర్వాత అటు సైడ్ ఫ్రీగా సర్వ్ చేస్తున్నారు. చాలా బాగుంది. శనగలు వేడివేడిగా పెడుతున్నారు, అప్పుడే చేసినట్టున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.